కంప్లీట్ చేసాం కదా! సో, ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింటుంది టోటల్‌గా. లైక్ మనం అసలు థియేటర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? మనం ఫస్ట్ నుంచి చిన్న రీక్యాప్ వేసుకుంటే, అప్లికేషన్స్‌లో ఫ్రంట్ ఎండ్ ఏంటి? బ్యాక్ ఎండ్ ఏంటి? డేటాబేస్ సర్వర్ ఏంటి? అవన్నీ ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయి? డొమైన్స్‌ని ఎలా అటాచ్ చేస్తాము? రిక్వెస్ట్ యూజర్ నుంచి ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్‌కి ఎలా మూవ్ అవుతుంది? రెస్పాన్స్ ఎలా మనకు తిరిగొస్తుంది? అండ్ స్క్రిప్టింగ్ వీఎమ్స్‌లో ఎలా చేస్తాము? ఇంక్లూడింగ్ ఆటో స్కేలింగ్ అండ్ వీపీసీస్‌ని ఎలా కాన్ఫిగర్ చేస్తాము? సీడియన్స్, లోడ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము మనం వన్ బై వన్. తర్వాత వీఎమ్స్‌లో డిసడ్వాంటేజెస్ ఉన్నాయని అర్థం చేసుకొని మనం కంటైనరైజేషన్ చాలా హ్యూజ్‌గా డిస్కస్ చేసాం. సో, ఇదంతా బేస్ అంతా బాగా సెట్ అయిందనమాట. బట్ అప్లికేషన్స్‌ని డిప్లాయ్ చేసే పద్ధతి ఇంతవరకు మనం చేసింది కాదు. అది జస్ట్ ఫర్ ప్రాక్టీస్ అనమాట. ఒక అప్లికేషన్‌లో ఒక చిన్న చేంజ్‌ని మనం చేయాలన్నా గూడా దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ మనం ఒక కోకా కోలా డ్రింక్‌కి కోకా కోలా డ్రింక్‌కి ఓనర్స్ మనమే అనుకున్నప్పుడు, ఆ డ్రింక్‌లో కొన్ని చేంజెస్ చేయాలి అంటే దట్ ఈస్ నాట్ మన ఇష్టం వచ్చినట్లు ప్లాంట్‌లోకి వెళ్ళేసి కొంచెం షుగరో, కొంచెము ఇంకేదో కార్బోనేటెడ్ వాటర్ ఎక్కువ కలపడం కాదు. సో, దట్ హాస్ టు గో త్రూ లాట్ ఆఫ్ అప్రూవల్స్ కదా! ఒక ఐటెమ్ యొక్క టేస్ట్‌ని చేంజ్ చేయాలి అంటే, ఒక ఫేమస్ ప్రొడక్ట్ యొక్క టేస్ట్‌ని చేంజ్ చేయడం అనేది ఫస్ట్ సెపరేట్‌గా వాళ్ళు జనరల్‌గా మీకు తెలిసే ఉంటుంది కదా! ఇక లెట్ అస్ జస్ట్ టేక్ దట్ కోకా కోలా డ్రింక్ ఎగ్జాంపుల్ అనుకుంటే, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము మనం. లైక్ ఎన్విరాన్మెంట్స్ గురించి జస్ట్ సింపుల్‌గా అంతే. డెవలప్‌మెంట్, క్యూఏ, యూఐటీ, ప్రొడక్షన్ ఈ ఎన్విరాన్మెంట్స్ గురించి డిస్కస్ చేసామా? ఓకే. సో, మేబీ ఆల్రెడీ ఐటీలో ఉండే వాళ్ళకి అవేర్‌నెస్ ఉండిండొచ్చు. సో, మనమే ఒక కోకా కోలా డ్రింక్ ఓనర్స్ అనుకుందాం. టేస్ట్ చేంజ్ చేయాలన్నప్పుడు డూ యూ థింక్ వి విల్ డైరెక్ట్‌లీ గో టు ద ప్లాంట్ అండ్ చేంజ్ ద టేస్ట్? సో, నో. నో కదా! సో, మనం ఏం చేస్తాం? లైక్ వి విల్ టేక్ వన్ డ్రింక్ ఇంటూ ల్యాబ్ సెపరేట్‌లీ రైట్? ల్యాబ్‌లోకి ఒక డ్రింక్‌ని తీసుకెళ్ళి, సో, దాంట్లో మనకు కావాల్సిన టేస్ట్ చేంజ్ చేస్తాం. చేంజ్ ద టేస్ట్. ఇస్ ఇట్ నాట్ ఆడిబుల్ మై వాయిస్? ఓకే. సో, టేస్ట్‌ని చేంజ్ చేస్తాము. ఓకే. చేంజ్ ద ఫార్ములా అనుకుంటాం. ఫార్ములాని చేంజ్ చేస్తాము. దెన్ వి టేస్ట్ యాస్ ఎంప్లాయీస్ రైట్? బయట పర్సన్స్ కాదు. మనమే ఎంప్లాయీస్‌గా మనమే టేస్ట్ చేస్తాం. ఇఫ్ వి డోంట్ లైక్, వి చేంజ్ ద ఫార్ములా అంటిల్ వి లైక్ ఇట్. ఓకే. సో, ఫస్ట్ ఫార్ములా చేంజ్ చేస్తాము. మనకు నచ్చేంత వరకు చేంజెస్ చేసుకుంటూనే ఉంటాం. లైక్ ఒక 5, 6 డేస్ అనేది చేంజెస్ చేస్తున్నప్పుడు మేబీ ఫైనల్‌గా మనకు నచ్చింది అనుకుందాం. Then can we go ahead and then directly release that into the public? Public కి డైరెక్ట్‌గా చేంజ్ చేయొచ్చా? No. So maybe what we do is we will hire few testers. టేస్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వైన్ టేస్టర్స్, విస్కీ టేస్ట్ చేసేవాళ్ళు ఉండి వాళ్ళ ఒపీనియన్స్ చెప్తుంటారు జనరల్‌గా. సో, అలాంటి వాళ్ళని టేస్టర్స్‌ని హైర్ చేసుకొని వి విల్ గివ్ దెమ్. సో, వాళ్ళకి మేబీ వెంటనే నచ్చకపోవచ్చు. దే ప్రొవైడ్ సమ్ ఫీడ్‌బ్యాక్. Based on their feedback, we will change again. Okay, finally they liked it. Can we go ahead and directly release into the public now?
సో మనది వరల్డ్ ఫేమస్ కాబట్టి మనకు స్టిల్ కొంచెం డౌట్ఫుల్ ఉండొచ్చు. మనం ఏం చేస్తాం, వి విల్ డూ సర్వే ఇన్ మల్టిపుల్ కంట్రీస్. అంటే పబ్లిక్ లో వెళ్ళి వి గో టు పబ్లిక్, వి randomly select 1 lakh members అన్ని కంట్రీస్ నుంచి, కలెక్ట్ ఫీడ్బ్యాక్. If they like it, so we can release. అంతే. ఇప్పుడు 1 lakh మెంబర్స్ మనం టేస్ట్ చూపించి వాళ్ళందరూ ఓకే అన్న తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకొని ఇంకేమైనా చేంజెస్ చెప్తే అవి కూడా చేసి నౌ వీ కెన్ రిలీజ్ ఇట్ టు ద పబ్లిక్. బట్ బిఫోర్ దట్ మనం గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా. లైక్ ఇండియా అయితే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఫసాయ్ టేక్ ఫసాయ్ పర్మిషన్. న్యూ కాంపోజిషన్ చేంజెస్ చేసిన ప్రతిసారి మనం ఆ ప్రోడక్ట్ ని టెస్ట్ చేపించి అది సేఫ్ అనుకుంటే నౌ వీ కెన్ రిలీజ్ ఇన్ టు ద మార్కెట్. సో అప్లికేషన్స్ కూడా ఇలానే అనమాట. సో అప్లికేషన్ లో ఒక చిన్న ఎక్స్ట్రా స్పేస్ ఎంటర్ చేయాలన్నా, జస్ట్ ఒక క్యారెక్టర్ ఎంటర్ చేయాలన్నా కూడా సో వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద ప్రాసెస్. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ అందరూ యూజ్ చేస్తున్నారు పబ్లిక్. మనం చేసే ఒక చిన్న చేంజ్ చాలా పెద్ద డిస్రప్షన్ క్రియేట్ చేయొచ్చు అనమాట. లైక్ 2000 రూపీస్ టికెట్ 2 రూపీస్ చూపించవచ్చు, 2 రూపీస్ టికెట్ 2 lakh రూపీస్ కూడా చూపించవచ్చు. సో వీటన్నిటిని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో మనం టెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్లికేషన్ ఇక్కడ డెవలప్ చేస్తున్నారు డెవలపర్స్. నౌ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డెవ్ ఎన్విరాన్మెంట్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ QA environment. Okay, we can call it as UAT environment, user acceptance testing. Okay, and now we can call this as production environment, and this may be pre-production. సో ఇలా ఎన్ని ఎన్విరాన్మెంట్స్ అయినా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పర్ఫార్మెన్స్, లోడ్ అట్లా చాలా ఉంటుంది. సో కానీ ఒక అప్లికేషన్ ని డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో రిలీజ్ చేయడం మంచిది కాదు. చిన్న అప్లికేషన్స్ అనుకోండి, లైక్ స్టార్ట్అప్స్ ఏం చేస్తాయంటే డెవ్, ప్రొడక్షన్ రెండే చేస్తాయి. బ్యాంకింగ్ అయితే ఒక 4-5 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. QA, UAT, ప్రీ ప్రాడ్, పర్ఫార్మెన్స్, ఇలా చాలా ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ సెక్యూరిటీ అనమాట. సో ఎన్విరాన్మెంట్స్ ఆర్ మ్యాండేటరీ. సో ఇంత ఎన్విరాన్మెంట్స్ లో మన కోడ్ ని మూవ్ చేస్తూ వెళ్ళాలి అనుకున్నప్పుడు గిట్ ప్లేస్ ఎ కీ రోల్ అనమాట. సో ఇప్పటి వరకు మనం గిట్ లో ఏం నేర్చుకుందాం, లైక్ ఒక రెపోజిటరీ క్రియేట్ చేయడం, క్రియేట్ రెపో, గిట్ క్లోన్ చేసిన తర్వాత గిట్ యాడ్. సో దిస్ ఈస్ స్టేజింగ్ ఏరియా. గిట్ కమిట్, దిస్ ఈస్ ఇంటూ లోకల్ కమిట్ టు లోకల్ రెపో, అండ్ దెన్ గిట్ push to central repo. Okay, so Git is a centralized or distributed control system. Which one? సో ఇది మనం డిస్కస్ చేసాం. Git is a distributed version control system. అంటే మనం చెప్పాం కదా, డెవలప్మెంట్ అంతా ఒకే చోట ఫోకస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకొని సాఫ్ట్వేర్ కానీ, ఫైనాన్షియల్ కానీ, పోర్ట్స్, ఎవ్రీథింగ్ ఢిల్లీలో పెట్టేసింటే ఢిల్లీకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కానీ, పొల్యూషన్ వచ్చినప్పుడు కానీ మొత్తం కంట్రీ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో అలా డెవలప్మెంట్ అంతా ఒకే చోట ఫోకస్ చేయకుండా ముంబైలో ఫైనాన్షియల్ కి సంబంధించింది, కోల్కతాలో పోర్ట్స్, చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్, హైదరాబాద్ లో IT, బెంగళూరులో IT, ఇట్లా అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో మొత్తం సిస్టమ్ అనేది ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి ల్యాప్టాప్ లో ఒక ఫుల్ సెటప్ ఉంటుంది. ఓకే, అంటే ఒక్క ల్యాప్టాప్ ఉన్నా చాలు. మనకు గిట్ రెపో ఉంది ఇక్కడ. ఇమాజిన్ దిస్ GitHub.com ఎత్తిపోయింది.
github.com అసలు వర్క్ అవ్వట్లేదు. వి షుడ్ నాట్ స్టాప్ అవర్ డెవలప్మెంట్ అనమాట. ఎందుకు స్టాప్ చేయలేమంటే మనకు మన ల్యాప్టాప్ లో యాజ్ ఇట్ ఈస్ సెటప్ ఉంది. ఎవరి పాటికి వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ గిట్హబ్ ఎప్పుడైతే అప్ అవుతుందో అప్పుడు మనం మన చేంజెస్ ని పుష్ చేయొచ్చు. రైట్. సో ఇప్పుడు గిట్హబ్ డౌన్ అయినప్పుడు ఈ మూడిట్లో ఏ కమాండ్ వర్కౌట్ అవ్వదు? ఇదొక్కటి మాత్రమే వర్కౌట్ అవ్వదు. రిమైనింగ్ అంతా ఎవ్రీథింగ్ మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. లైక్ లోకల్‌లో కమిట్ చేసినప్పుడు కూడా మన టైమ్ స్టాంప్ ఎవరు కమిట్ చేశారు ఇదంతా ట్యాగ్ అవుతుంది. లైక్ నెక్స్ట్ 7 డేస్ మనకు గిట్‌హబ్ డౌన్ అయినా కూడా ఎవరంతట వాళ్ళు వాళ్ళ ల్యాప్‌టాప్స్‌లో కోడ్‌ని కమిట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ అన్నమాట. డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ డీసెంట్రలైజ్డ్. అంటే సెంట్రల్ సర్వర్ అవసరం మనకు లేదు. ఓకే. సో ప్రీవియస్‌గా ఏంటి అంటే మనకు ఎస్‌విఎన్ అని అలా ఉండేది. అది సెంట్రల్ సర్వర్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. మనం లోకల్ సెటప్ అనేదే లేదన్నమాట. ఇలాంటి సెటప్ అనేది లేదు. చేస్తే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేకపోతే సెంట్రల్ సర్వర్ పుష్ చేయాలి. ఓకే. బట్ ఇక్కడ సెంట్రల్ సర్వర్ అవసరం లేకుండానే ఎవరంతట వాళ్ళు డెవలప్‌మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దిస్ ఈస్ ఈ గిట్ ని క్రియేట్ చేసిన పర్సన్, లైనక్స్ ని క్రియేట్ చేసిన పర్సన్ ఒకరే. లైనస్ టోర్వాల్డ్స్. 2005లో గిట్ ని క్రియేట్ చేశాడు. ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చిందంటే లైనక్స్ కి చాలా హ్యూజ్ కోడ్ రాశాడు అతను. అతను ఒక్కడే రాస్తున్నప్పుడు అతనికి ఎలాంటి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అవసరం అయింది కాదు. ఓకే. బట్ అతను ఎప్పుడైతే దీన్ని పబ్లిక్ లోకి రిలీజ్ చేయాలి, చాలా మంది కంట్రిబ్యూషన్ అవసరం అని అనుకున్నప్పుడు సో హీ థాట్ ఆఫ్ ఎ డీసెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అప్పట్లో ఏం లేవు డీసెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. దెన్ హీ క్రియేటెడ్ గిట్ అనమాట. సో లైనక్స్ ఎలా అయితే ఒక హ్యూజ్ సబ్జెక్ట్, గిట్ కూడా చాలా అంటే చాలా హ్యూజ్ సబ్జెక్ట్. సో చాలా మంది గిట్ దగ్గరే చాలా వర్క్ అయిపోతుంటారు. ఎందుకంటే మన కోడ్ అంతా గిట్ లోనే ఉంటుంది. అక్కడ ఏ కొంచెం మిస్టేక్ చేసినా ఇంకా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చాలా మందికి ప్రాజెక్ట్స్ లో అర్థం కాదన్నమాట. ఓకే. సో గిట్ ఈస్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఫర్ ఎవ్రీవన్ జనరల్ గా. అది డెవలపర్స్ అయినా, డెవాప్స్ ఇంజనీర్స్ అయినా ఎవరైనా కూడా. బట్ మనం కొన్ని కాన్సెప్ట్స్ ప్రాపర్ గా నేర్చుకుంటే దట్ విల్ బి ఎ గుడ్ థింగ్. ఓకే. సో అది ఈరోజు చూద్దాం మరి. సో ఇవి కొన్ని కమాండ్స్ అక్కడ పుష్ చేయడానికి. అండ్ దెన్ ఒకవేళ ఎగ్జిస్టింగ్ గా ఉంటే ఎగ్జిస్టింగ్ రిపోజిటరీని మనం ఎలా చేయొచ్చు గిట్ లోకి. సో గిట్ ఇనిట్ ఏం చేస్తుంది? కన్వర్ట్ నార్మల్ ఫోల్డర్ కి గిట్ కి డిఫరెన్స్ డాట్ గిట్ అనమాట. గిట్ రెపో. ఓకే. సో డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. మీరు తీసేస్తే దట్ విల్ బికమ్ ఏ ఫోల్డర్. అది ఉంటే దట్ విల్ బికమ్ ఏ గిట్ రెపో. ఓకే. సో తర్వాత ఇక మనం గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ మనం URL ఇస్తాం. ఇంకొకవేళ బ్రాంచ్ నేమ్ చేంజ్ చేసుకోవాలంటే గిట్ బ్రాంచ్ -m మెయిన్ ఇలా ఇచ్చుకుంటూ వచ్చాం. సో ఇది ఎగ్జిస్టింగ్ రిపోజిటరీని మనం పుష్ చేయడానికి గిట్ లో. ఓకే. సో ఈ రోజు మనం బ్రాంచింగ్ అనేది ఏంటో చూద్దాం. మనకు మెయిన్ బ్రాంచ్ ఉంది. సో దిస్ పాయింట్స్ టు ప్రొడక్షన్ అనమాట. సో ఇందాక మనం చెప్పినట్లు ప్రొడక్షన్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా చేంజెస్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ కదా. ఇప్పుడు మన దగ్గర ఒక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఉంది. దాంట్లో ఒక చిన్న చేంజ్ తప్పుగా చేసినా కూడా మొత్తం సిస్టమే మనకు కరప్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు వాట్ వి డూ? మనకు ఒక ఇంపార్టెంట్ ఫైల్ ని మనం జనరల్ గా ఏం చేస్తాం? క్రియేట్ అనదర్ కాపీ. Create another copy of the file, do the changes, carefully review the changes. If okay, then edit into the main file. ఇదే కదా చేస్తాం. సో సేమ్ ఇక్కడ కూడా ఇలానే అనమాట. మనం మెయిన్ బ్రాంచ్ నుంచి క్రియేట్ అనదర్ బ్రాంచ్. Create another branch from main branch. Okay. So now
Do the changes. Okay, test the changes. Scan the changes. If everything is fine, bring those changes into main branch. సో ఇది మనకు టోటల్ ప్రాసెస్. సో బ్రాంచింగ్ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఓకే, సో మనం ఎప్పుడు కూడా మెయిన్ బ్రాంచెస్ లో చేంజెస్ అనేది చేయకూడదు. ఖచ్చితంగా కొత్త బ్రాంచ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో అది ఒక మెయిన్ థింగ్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది. నెక్స్ట్ షా కోడ్ అంటాం. 40 క్యారెక్టర్స్ కోడ్ ఇది. సో గిట్ కి ఏంటంటే ఇట్స్ కీ వాల్యూ పేర్ అన్నమాట జనరల్ గా. సో అంటే మనం గిట్ హబ్ లో కమిట్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చూస్తే ప్రతి రెపాజిటరీకి మీరు చేంజెస్ చేసి పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక కమిట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, if I copy this, so this is a 40 character SHA కోడ్ అనమాట. ఇది కీ వాల్యూ వచ్చేసి అవర్ కోడ్. నేను కోడ్ చేంజ్ చేస్తే ఆ కీ చేంజ్ అవుతుందా అవ్వదా? సో చేంజ్ అవుతుంది. ఇక్కడ 2 పాయింట్స్. ఇఫ్ ద కమిట్ ఐడి ఈస్ చేంజ్, we can say code is changed. If the code is changed, commit ID also changed. సో వైస్ వర్సా అనమాట. ఈ రెండింటిలో ఏది చేంజ్ అయినా కూడా కమిట్ ఐడి చేంజ్ అయింది అంటే కోడ్ చేంజ్ అయిందని మీనింగ్. ఇక్కడ చూడండి, దీనికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా కోడ్ కమిట్ ఐడిలో. సో ఇక్కడ నుంచి సమ్ కోడ్ ఇక్కడ చేంజ్ అయింది. సో ఈ రెండిట్లో ఏది చేంజ్ అయినా కూడా కమిట్ ఐడి చేంజ్ అయింది అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద కోడ్ ఈస్ ఆల్సో చేంజ్. కోడ్ చేంజ్ అయింది అంటే యూ కెన్ సెట్ కమిట్ ఐడి ఈస్ ఆల్సో చేంజ్. సో ఈ కమిట్ ఐడి అనేది గిట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. మీరు కోడ్ చేంజెస్ చేసిన ప్రతిసారి గిట్ ఈ కమిట్ ఐడిని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది త్రూ ఇట్స్ ఇంటర్నల్ అల్గారిథమ్స్. ఓకే, సో అది ఎలా ఉంటుందంటే ఈ కమాండ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎకో నేను హలో వరల్డ్ అని ఇచ్చాను. ఇప్పుడు దీనికి కమిట్ ఐడి గిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అనేదాన్ని గిట్ హ్యాష్ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ ప్రింట్ చేయాలంటే std ఇన్పుట్. సో ఇది దీని కమిట్ ఐడి. మీరు ఏ సిస్టమ్ లో రన్ చేసినా అదే అనమాట దాని కమిట్ ఐడి. ద యూనివర్సల్ ఇస్ సేమ్. ఇదే కమాండ్ ని మీరు మీ సిస్టమ్ లో రన్ చేసినా అలానే వస్తుంది. నేను దాంట్లో ఒక చిన్న ఎక్స్ట్రా స్పేస్ ఎంటర్ చేసినా కూడా కమిట్ ఐడి మారిపోతుంది. కేస్ మార్చినా కూడా కమిట్ ఐడి మారిపోతుంది. సో ఎంటైర్ గిట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ కమిట్ ఐడి ఫీచర్ అని. ఓకే, సో ఇప్పుడు దీని బేస్ పైన మనం గిట్ నేర్చుకుందాం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, దోశ ప్రిపరేషన్ అనుకుందాం. Git clone
సో మెయిన్ బ్రాంచ్ వచ్చింది కదా. సో మెయిన్ బ్రాంచ్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడు దోస డాట్ టెక్స్ట్ అని రాస్తున్నా ఫైల్. ఓకే, దోస డాట్ ఎండి అని readme డాట్ ఎండి దోస ప్రిపరేషన్ చేస్తుంది. ఓకే, సో ప్రాజెక్ట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది, దోస ప్రాజెక్ట్. ఓకే, సో ఇంకా యాజ్ యూజువల్ గిట్ యాడ్, గిట్ కమిట్. సో ఇక్కడ ఏంటంటే మీనింగ్ఫుల్ మెసేజ్ ఉండాలి. ఇప్పటి వరకు నేను మీనింగ్ఫుల్ మెసేజ్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే దానికి కొంచెం మళ్ళీ టైం స్పెండ్ చేయాలి కాబట్టి. బట్ మీరు ప్రాజెక్ట్ లో చేసేటప్పుడు ఒక మీనింగ్ఫుల్ మెసేజ్, ఎందుకు చేంజెస్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, గిట్ పుష్ ఆరిజిన్ మెయిల్. ఓకే, సో దోస ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. అవేంటి? సో డైరెక్ట్ గా నో బడీ ఈజ్ అలౌడ్ టు డూ చేంజెస్ ఇన్ మెయిన్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ అంటే ఏంటి? ఇట్స్ ప్రొడక్షన్ కదా. లైక్ కోకోకోలా డ్రింక్, మార్కెట్ లోని డ్రింక్ లో డైరెక్ట్ గా ప్లాంట్ లోకి వెళ్ళి ఎవరు చేంజెస్ చేయకూడదు ఫార్ములాలో, రైట్? సో ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అంటే ఏంటి అంటే అది ప్రొడక్షన్ లో రన్ అయ్యేది అనమాట. సో దాంట్లోకి వెళ్ళి ఎవరు చేంజెస్ చేయకూడదు. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద బ్రాంచ్. నోబడీ ఈస్ అలౌడ్ టు డూ నోబడీ ఈస్ అలౌడ్ టు డూ చేంజెస్ ఇన్ ద మెయిన్ బ్రాంచ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే సెట్టింగ్స్ లోపలికి వెళ్ళి మోడరేట్ ఆప్షన్స్, బ్రాంచెస్, moderate options, interaction limits, or review limits, branches, add branch rule set, main branch. Start. Require a pull request before merging. అంటే మెయిన్ బ్రాంచ్ లోకి మీరు కోడ్ ని తీసుకొచ్చేప్పుడు పిఆర్ ప్రాసెస్ అని ఉంటుంది, పుల్ రిక్వెస్ట్. ఇది ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతుంటారు. పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి అంటే someone have to review before you merge changes into main branch. ఓకే, సో ఇక్కడ ఎన్ని అప్రూవల్స్ అయినా కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. సో అది ఎట్లా, లైక్ 1 or 2 or 3 బేస్డ్ ఆన్ యువర్ టీమ్ మెంబర్. మనకు 10 మంది టీం ఉన్నప్పుడు మినిమం 3 మెంబర్స్ అట్లా పెట్టుకుందామని. రిక్వైర్ ఏ పుల్ రిక్వెస్ట్ బిఫోర్ ఎమర్జింగ్. ఓకే, ఫోర్స్ పుషెస్ ఉండకూడదు. అంటే ప్రొడక్షన్ బ్రాంచ్ లోకి డైరెక్ట్ గా ఎవరు ఫోర్స్ గా పుష్ చేయకూడదు, ఎవరు దీంట్లోంచి డిలీట్ చేయకూడదు. ఇవన్నీ మినిమం థింగ్స్ అనమాట, సెట్టింగ్స్. ఇప్పుడు ఇలా క్రియేట్ చేస్తే ఇక ఎవరు దీంట్లోకి మెయిన్ బ్రాంచ్ లోకి డైరెక్ట్ గా పుష్ చేయలేరు కోడ్. ఇప్పుడు మరి చేంజెస్ ఎలా చేయాలి?
ఇప్పుడు నేను ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టాను అక్కడ మెయిన్ బ్రాంచ్ లోకి ఎవరు చేంజెస్ ని పుష్ చేయకూడదు, ఎవరు డిలీట్ చేయకూడదు. నౌ వాట్ షుడ్ ఐ హావ్ టు డూ? క్రియేట్ అనదర్ బ్రాంచ్ ఫ్రమ్ మెయిన్ బ్రాంచ్. Two changes. Create pull request. Get the approval. Then merge it. సో ఇది టోటల్ ప్రొసీజర్ చేయాల్సింది. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకుంటే గిట్ లాగ్. సో ఇప్పుడు కమిట్ ఐడి ఇదనమాట. సో నేను దీన్ని ఇక్కడ నోట్ చేస్తాను. సో దిస్ ఈస్ మెయిన్ బ్రాంచ్. ఓకే, ఈ కలర్ ఇది కమిట్ ఐడి. ఇప్పుడు నేను దీంట్లోంచి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి. కమాండ్ వచ్చేసి గిట్ చెక్అవుట్ -b హెల్ప్ కొట్టినా మీకు తెలుస్తుంది. సో గిట్ చెక్అవుట్ హెల్ప్ లేదా, గిట్ చెక్అవుట్ హెల్ప్. గిట్ చెక్అవుట్ అని కొడితే బ్రాంచ్ క్రియేట్ అవుతుంది అన్నమాట. స్విచ్ బ్రాంచెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే గిట్ చెక్అవుట్ -b ప్లెయిన్ దోస అని. ఇప్పుడు ప్లెయిన్ దోస అనే బ్రాంచ్ క్రియేట్ అయ్యి దాంట్లోకి మనం మూవ్ అయ్యాం. ఓకే, సో ఇప్పుడు నేను ప్లెయిన్ దోశలో ఉన్నాను. సేమ్ నేను ఇంకొకటి తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఐఎమ్ డూయింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లెయిన్ దోశ. సో ఇంకా ప్లెయిన్ దోశ కావాలంటే మనం దోశ ఫ్లోర్. ఓకే, లైట్ ఆయిల్. సరే, ఫస్ట్ దోశ ఫ్లోర్ వేసాం. గిట్ యాడ్ గిట్ కమిట్ -m దోశ ఫ్లోర్ and then git push origin plain dosa. Okay, now git log 678. ఇది మనకు వచ్చిన కమిట్ అయింది అంటే కోడ్ చేంజ్ అయింది కదా. సో కోడ్ అనేది మూవ్ అయింది. ఇప్పుడు కోడ్ అనేది ఇది. సో ఇప్పుడు మళ్ళీ ప్లెయిన్ దోశ తర్వాత ఇంకేం వేస్తాం? లైట్ ఆయిల్ వేస్తాం. లైట్ ఆయిల్. సో మీనింగ్ఫుల్ మెసేజ్ అయితే ఉండాలి ప్రతిసారి మీ ప్రాజెక్ట్ లో. ఓకే, లైట్ ఆయిల్ యాడెడ్. సో ఇప్పుడు వచ్చేసి మన కమిట్ ఐడి సో మనం సక్సెస్ఫుల్ గా ప్లెయిన్ దోశ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసినప్పుడు ఓకే ఎవ్రీథింగ్
ఈ టెస్టెడ్ నౌ దీన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి అంటే ఈ మెయిన్ బ్రాంచ్ తో మర్జ్ చేయాలి. మెయిన్ బ్రాంచ్ లో మర్జ్ చేయాలి అంటే ఏం చేయాలి? సో ఇక్కడ వీళ్ళే ఉంచండి. ప్లెయిన్ దోస హ్యాడ్ రీసెంట్ చేంజెస్, కంపేర్ అండ్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. కంపేర్ అండ్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ కోసం సో నేను ఇప్పుడు కంపేర్ అండ్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని క్లిక్ చేస్తున్నా. సో మీరు ఒక ప్రాపర్ టైటిల్ అసలు ఏం చేశారు ఇక్కడ అనేది ప్రతిసారి క్లియర్ గా రాయాలి. క్రియేటెడ్ ప్లెయిన్ దోస యాజ్ పార్ట్ ఆఫ్ దోస ప్రాజెక్ట్. సో ఇక్కడ డిస్క్రిప్షన్, in this feature we added plain dosa, like జనరల్ గా రాస్తున్నాం, లైక్ ప్రాజెక్ట్ లో అయితే మనం నీట్ గా రాసుకుంటాం. ఇట్ కంటైన్స్ దోస బ్యాటర్, లైట్ ఆయిల్. ఓకే, ఇలా డిస్క్రిప్షన్ టైటిల్ అన్ని నీట్ గా రాసి క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఓకే, సో బట్ ఓకే అప్రూవల్ పెట్టాం కదా. సెట్టింగ్స్ లో అప్రూవ్ నేను సేవ్ చేయలేదా? బ్రాంచెస్, ఓకే ఇక్కడ సేవ్ చేయడం మర్చిపోయాను. మెయిన్ name must be unique. ఉన్నాయా రూల్స్? ఓకే, require a pull request before merging, approval at least. క్వశ్చన్ అప్రూవల్ పెట్టాము అంటే ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ రాకూడదు, ఎవరొకరు అప్రూవ్ చేయాలి. సరే ఒకసారి క్లిక్ చేసి చూస్తున్నాను, ఒకవేళ అప్రూవ్ అయిందంటే కన్ఫర్మ్ మచ్. అప్రూవల్ ఎందుకు తీసుకోలేండి? సరే దీనికి మళ్ళీ వస్తాను నేను. బట్ ఇప్పుడైతే మర్జ్ అయిపోయింది కదా. సో చేంజెస్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ప్రీవియస్ మా మెయిన్ లో దానికి ఇప్పుడు మెయిన్ దానికి చేంజెస్ ఇది అంటే ఇదంతా కొత్తగా యాడ్ అయింది అని చూపిస్తుంది. ఎన్ని కమెంట్స్ వచ్చాయి? 2 కొత్త కమెంట్స్ వచ్చాయని చూపిస్తుంది. సరే ఇక్కడికి వస్తే ఇప్పుడు మీరు కమెంట్స్ చూడండి టోటల్ గా. ఇప్పుడు ఇదేంటిది? ఇది నేను చేశానా ఇది? సో ఇది కొత్తగా క్రియేట్ అయింది. ఎవరు క్రియేట్ చేశారు అంటే దీన్ని గిట్ క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఇది ఎలా వచ్చి ఉంటుందంటే ఇక్కడ ఓకే, ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ అనేది ఇలా ముందుకు వెళ్ళింది. సో ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు నేను ప్లెయిన్ దోస బ్రాంచ్ లో ఉన్నా. నౌ ఐ నీడ్ టు గో టు గిట్ చెక్అవుట్ మెయిన్. మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? గిట్ లాగ్ కొట్టాను అనుకోండి. ఇక్కడ ఏముంది? జస్ట్ ఒకే ఒక కమిట్ ఉంది. బట్ ఇక్కడ మీరు చూసారంటే ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో చేంజెస్ అనేది ఇక్కడ జరిగింది సెంట్రల్ రిపాజిటరీలో. ఇప్పుడు నేను చేంజెస్ ని ఇక్కడ తెచ్చుకోవాలి అంటే ఐ నీడ్ టు రన్ గిట్ పుల్. ఓకే, సో ఇప్పుడు గిట్ లాగ్ కొట్టారంటే మీరు ఆ చేంజెస్ అన్ని ఇక్కడికి వచ్చాయి. ఓకే, బట్ ఇది ఒక స్పెషల్ కమిట్ అన్నమాట ఇది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మర్జ్ కమిట్. దీన్ని ఎవరు క్రియేట్ చేశారు? గిట్టే క్రియేట్ చేసింది, మనం క్రియేట్ చేయలేదు. సో స్ట్రక్చర్ అయితే ఇది కదా, సో మనం క్రియేట్ చేసిన స్ట్రక్చర్ అయితే ఇది. సో ఇది ఒక క్లోజ్ స్ట్రక్చర్ వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు అసలు ఈ కమిట్ ఐడిలో ఏముంది అనేది చూడాలి అంటే గిట్, మీరు ఈ కమాండ్ నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ నేను మీకు చూపిస్తున్నా. గిట్ క్యాట్ ఫైల్ కమిట్ ఐడిలో -p. ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు ఈ కమిట్ ఐడి? సో ఇద్దరు పేరెంట్స్ ఉన్నారనమాట ఈ కమిట్ ఐడికి. అంటే మీరు ఎనీ టైం ఈ కమిట్ చూసినప్పుడు మొత్తం ట్రాక్ చేయొచ్చా లేదా? ఈ చైన్ మొత్తాన్ని మీరు ట్రాక్ చేయొచ్చు అనమాట ఈ కమిట్ ఐడిని కానీ మీరు ట్రబుల్ షూట్ చేస్తే, ఐ మీన్ కమిట్ ఐడి ఇన్ఫర్మేషన్ కానీ తీసుకోగలిగితే. ఇప్పుడు దీని పేరెంట్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? 15E7EC. సారీ, ఇది CD3F, ఇది ఒక పేరెంట్. అండ్ దెన్ 3AED, ఇది ఒక పేరెంట్. సో క్లియర్ గా మనకే తెలుస్తుంది ఇక్కడ ఈ డయాగ్రామ్ లో. సో మర్జ్ కమిట్ అంటే ఏంటంటే, మర్జ్ కమిట్ విల్ హ్యావ్ టూ పేరెంట్స్, టూ పేరెంట్ కమిట్స్. ఇది ఒక పాయింట్. ఇట్ ప్రిజర్వ్స్ హిస్టరీ ఆర్ నాట్. Merging preserves history. At any point, you can track all the changes. History of changes. Merge commit is an extra commit created by Git. Okay, so ఇవి 3 పాయింట్స్. బట్ ఇది అప్రూవల్ లేకుండానే ఎందుకు మర్చ్ అయింది అనేది నేను చెక్ చేస్తాను. Enforcement status should be active. Sorry, ఎన్ఫోర్స్మెంట్ స్టేటస్ అనేది ఉంది, అది యాక్టివ్ గా ఉండాలి. ఓకే, దానివల్ల అది అప్లై అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ గా చేయలేము, పుల్ రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరొకరు మనకి కావాలి కదా మన టీం మెంబర్. సో ఐ నీడ్ టు యాడ్ సమ్ పీపుల్. మీకు ఒకవేళ 2 గిట్హబ్ అకౌంట్లు ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇది నాది ఇంకొక అకౌంట్. నేను
రైట్ యాక్సెస్ ఇస్తున్నా. అప్రోచ్ చేయాలంటే రైట్ యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, ఇది చూద్దాం. ఫస్ట్ క్రియేట్ అనే యాక్సెస్ రికమెండెడ్ ఫర్ కాంట్రిబ్యూటర్స్ హూ నీడ్ టు మేనేజ్ ఇష్యూస్ అండ్ పుల్ రిక్వెస్ట్స్ వితౌట్ రైట్ యాక్సెస్. ఒకవేళ మీరు రైట్ యాక్సెస్ ఇచ్చారు అంటే అతను మీ టీం మెంబర్ అయినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ యాక్సెస్ ఇస్తున్నా ఈ పర్సన్. Now they have to approve the request. Okay, నాకు ఇలా ఇన్విటేషన్ వచ్చింది. అదర్ పర్సన్స్ షుడ్ యాక్సెప్ట్ ద ఇన్విటేషన్. సో ఇప్పుడు ఈ దోస ప్రాజెక్ట్ లో ఇద్దరు పర్సన్స్ వర్క్ చేస్తున్నారు. ఒకటి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చేసేది, ఇంకొక పర్సన్ ఇద్దరు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు రివ్యూ చేయాలి. సో ఇది మంచి క్లారిటీ వచ్చింది కదా మర్జ్ అంటే ఏంటో. సో దీనిపైన చాలా క్వశ్చన్స్ వస్తాయి, మర్జ్ వర్సెస్ రీబేస్ అని. అందరూ చాలా సింపుల్ గా ఆన్సర్ చెప్తుంటారు ఇంటర్నెట్ లో చదివి, బట్ యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు అనమాట అక్కడ లోపల ఏం జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూస్తున్నాం మర్జ్ అంటే, రీబేస్ అంటే ఏంటి. ఓకే, సో ఇప్పుడు ప్లెయిన్ దోశ అయిపోయింది, ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పుడు మనం కారం దోశ ప్రిపేర్ చేయాలి. కారం దోశ ప్రిపేర్ చేయాలంటే what should I do? Can I do changes directly in the main branch? సో మనం ఇంకొక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి. సో చేంజెస్ అనేది ఎప్పుడు కూడా పుల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ అప్ టు డేట్ ఉంది కదా నాకు. సో నౌ ఐ నీడ్ టు క్రియేట్ అనదర్ బ్రాంచ్. గిట్ చెక్అవుట్ -b కారం దోశ. సో ఇప్పుడు నేను కారం దోశలో ఉన్నాను. సో కారం దోశలో ఉన్నాను కాబట్టి ఐ నీడ్ టు దోశ ఫ్లోర్ అండ్ ఇక్కడ ఇంకొక బ్రాంచింగ్ గిట్ లాగ్ కారం దోశ 62918 6291. ఓకే, కారం దోశ స్టార్ట్ అయింది. ఇప్పుడు కారం దోశగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి లైట్ ఆయిల్ కాదు, నార్మల్ ఆయిల్. సరే, ఫస్ట్ కారం వేసాం, దోశ వేసాం, దానిపైన కారం వేసాం. సో గిట్ యాడెడ్ కారం. కారం దోశ. ఇప్పుడు గిట్ లాగ్ 922p. Okay. కారం అయిపోయింది. నెక్స్ట్ ఆయిల్. మళ్ళీ గిట్ లాగ్స్. ఇప్పుడు ఇది 24ab. సో ఇప్పుడు నేను మళ్ళీ కారం దోశ అయిపోయింది కాబట్టి ఈ చేంజెస్ నేను మళ్ళీ మెయిన్ లోకి తీసుకెళ్ళాలి. మెయిన్ లోకి తీసుకెళ్ళాలి అంటే నౌ వీ హ్యావ్ సీన్ మర్జ్.
మర్జ్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ రీబేస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్ రిక్వెస్ట్ రైస్ చేద్దాం. సో ఇక్కడే వచ్చింది చూడండి మనకి, కారం దోశ హ్యాడ్ పుషెస్, కంపేర్ అండ్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. సో పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నా. కారం దోశ యాడెడ్, ఇది ఇంకా ఇలా స్టార్ట్ మీరు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వండి. సింప్లీ యాడెడ్ కారం దోశ విత్ ఆయిల్ అండ్ కారం. ఓకే, క్రియేట్ పుల్ రిక్వెస్ట్. సో ఇప్పుడు ఇక్కడ మర్జ్ పుల్ రిక్వెస్ట్ ఇందాక మనకు తెలుసు. ఇదేంటి స్టిల్ అప్రూవల్స్ అవసరం లేదు. And first, this rule set does not target any resources and will not be applied. Target branch. Okay. Main branch. కొంచెం చేంజ్ అయినప్పుడు ప్రీవియస్ కి ఇప్పటికి. సో ఇవి సెట్టింగ్స్. మనం రూల్ సెట్ క్రియేట్ చేసాం కానీ మళ్ళీ టార్గెట్ బ్రాంచ్ కూడా యాడ్ చేయాలన్నారు. నేమ్ ఇచ్చిన తర్వాత యాక్టివ్ ఇచ్చేసి ఇక్కడ ఏ బ్రాంచ్ లోకి మీ చేంజెస్ టార్గెట్ చేసినప్పుడు మీకు రూల్స్ అప్లై అవ్వాలి. మెయిన్ బ్రాంచ్ లోకి ఎవరైనా చేంజెస్ ని టార్గెట్ చేసినప్పుడు రూల్స్ అప్లై అవ్వాలి. ఇది రాస్తాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అట్లీస్ట్ 1 అప్రూవింగ్ రివ్యూ ఇస్ రిక్వైర్డ్. ఎవరికైతే రైట్ యాక్సెస్ ఉందో వాళ్ళు రివ్యూ చేసి మీ దాన్ని ఓకే చేయాలి. అప్పుడు మాత్రమే మనం మర్జ్ చేయగలం అనేది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు మనం కోడ్ అయిపోయింది. సో ఇక్కడ పిఆర్ రిక్వెస్ట్ రైస్ చేసాము, అందరికీ నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. మన ప్రాజెక్ట్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. అండ్ మనం కూడా అడుగుతాం, రివ్యూ చేయండి, నేను ఒకసారి చేంజెస్ చేశాను అని. సో వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది పుల్ రిక్వెస్ట్. వాళ్ళు ఇక్కడ వస్తారు, ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి చూస్తారు, ఓకే ఏమేమి కమిట్స్ ఉన్నాయి. 2 కమిట్స్ చేశారు. ఏమేమి ఫైల్స్ చేంజ్ అయ్యాయి ఇక్కడ చూస్తున్నారు. ఓకే, లైట్ ఆయిల్ అనేది తీసేశారు. తీసేసి కారం వేశారు, ఆయిల్ వేశారు. ఓకే, అండ్ ఇదంతా చూస్తారనమాట. కోడ్ అంతా చూసిన తర్వాత దే కెన్ ఆల్సో కమెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కమెంట్ చేయొచ్చు, వై యు యాడెడ్ ఆయిల్. క్వశ్చన్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, స్టార్ట్ రివ్యూ. అండ్ ఇక్కడ క్వశ్చన్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే డెవలప్ చేస్తారో అతను ఇక్కడ తెలుస్తున్నారు. చేంజెస్ చేస్తారు కదా, ఫినిష్ రివ్యూ, ఫినిష్ కొట్టండి. సో రివ్యూ చేశాడు. రివ్యూ చేసిన తర్వాత ఇక్కడ అతనికి కనిపిస్తుంది. సో సమ్వన్ ఎల్స్, మనం రాసిన కోడ్ ని వేరే వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు, వై యూ యాడెడ్ ఆయిల్ అని. మనం ఇక్కడ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి, ఐ యాడెడ్ ఫర్ టేస్ట్. ఫినిష్ యువర్ రివ్యూ. ఇలా కన్వర్జేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, అంటిల్ అందరికీ ఓకే అయ్యేంత వరకు మన అప్రూవల్స్. మళ్ళీ ఇతను ఇక్కడ వస్తాడు. సో ఇలా కన్వర్జేషన్ అనేది జరుగుతూ పోతుంది. జరుగుతూ లాస్ట్ ఫైనల్ గా ఒక పాయింట్ దగ్గర వాళ్ళు ఓకే అనుకుంటారు. ఓకే, టీమ్ మెంబర్స్. సో అప్పుడు ఏం చేస్తాడు ఇతను, మళ్ళీ ఇక్కడ అప్రూవ్ చేస్తాడు. ఫుల్ రిక్వెస్ట్ ఓపెన్ చేస్తున్నాం, కన్వర్జేషన్ అంతా జరుగుతుంది కదా, ఇక్కడ అప్రూవ్ చేస్తాడు, యాడ్ యువర్ రివ్యూ ఫైనల్ గా. సో దిస్ టైం
approve, not comment, approve. Okay, everything seems good. So pull request approve అయిపోయింది. ఒక పర్సన్ అట్లీస్ట్ అప్రూవ్ చేయాలి కాబట్టి దెన్ దట్ ఈస్ డన్. ఇక్కడికి వచ్చిన తర్వాత నౌ యూ కెన్ గో ఫర్ మర్జ్ పుల్ రిక్వెస్ట్. సో ఇక్కడ మర్జ్ బదులు ఇంకొక ఆప్షన్ ఉంది, రీబేస్ అండ్ మర్జ్. ఇది చూద్దాం, ఆల్రెడీ మర్జ్ చూసాం కదా. ఇప్పుడు రీబేస్ అండ్ మర్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మర్జ్ వర్సెస్ రీబేస్ అనేది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కమిట్స్ తీసుకుంటే ఓకే, కారం దోశ కమిట్స్ తీసుకుందాం. 922B 24AB ఇది కారం దోశ. మెయిన్ లో తీసుకుందాం. ఇక్కడ చూడండి, మెయిన్ లో $62918 తర్వాత దిస్ ఇస్ ద వన్. And then this is the another one. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఏం గమనిస్తున్నారు మీరు ఇక్కడ? ఓకే, సో ఇప్పుడు నేను మెయిన్ లోకి చేంజెస్ పుల్ చేస్తాను. గిట్ చెక్అవుట్ మెయిన్, గిట్ పుల్, గిట్ లాగ్. సో ఇది కదా మనకు కమిట్ ఐడి. అండ్ గిట్ cat file -p. How many parents? Only one parent. అది ఇది. సో ఇది ఏమైనా చైన్ స్ట్రక్చర్ ఉందా ఇక్కడ? క్లోజ్ స్ట్రక్చర్ లేదు. సో దిస్ ఇస్ రీబేస్. రీబేస్ లో ఉండే పాయింట్స్ ఏంటి ఇక్కడ? ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్ట్రా కమిట్స్ కనిపిస్తున్నాయా? స్పెషల్ కమిట్స్ ఆర్ ఎక్స్ట్రా కమిట్స్ కనిపిస్తున్నాయా? ఇది నేను రాసిందే కదా యాడెడ్ ఆయిల్ అనేది, ఇది నేను రాసిందే కదా యాడెడ్ కారం అనేది. బట్ ఇది ఇక్కడ క్లియర్ గా మార్చాను. సో రీబేస్ ఏంటంటే రీబేస్ విల్ నాట్ క్రియేట్ ఎక్స్ట్రా కమిట్స్. నెక్స్ట్, ఇది చూసిన వాళ్ళకు ఏమనిపిస్తుంది? ఈజ్ దర్ ఎనీ హిస్టరీ? ఇది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మెయిన్ బ్రాంచ్ లోంచి నెక్స్ట్ ఒకటి వచ్చింది, దాని తర్వాత ఇంకోటి వచ్చింది అనుకుంటారు. ఇది ఉన్నట్లు ఎవరికీ తెలియదు, ఎందుకంటే దెర్ ఇస్ నో పేరెంట్ కదా. మన పేరెంట్స్ ఉంటేనే కదా మనకి హిస్టరీ అనేది తెలుస్తుంది. ఇక్కడ దీనికి పేరెంట్ ఎంతమంది? ఒక్కరే కాబట్టి ఇది ఏమనుకుంటుంది? సో నన్ను మెయిన్ బ్రాంచ్ లోంచే డెవలప్ చేశారు అనుకుంటుంది, రైట్? సో లుక్స్ లైక్ direct changes are done in main branch. So there is no history preserved. History preserved in rebase since only one parent. So rebase looks like linear.
ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద క్లోజ్ స్ట్రక్చర్. ఇదేంటంటే లీనియర్ గా వెళ్ళిపోయింది. ఇంకొక చేంజ్, కమిట్ ఐడీస్ అనేవి చేంజ్ అయ్యాయా లేదా? సో ఇక్కడ కమిట్ ఐడి 922B, ఇక్కడికి వెళ్ళేసరికి మారిపోయింది. ఇక్కడ 24AB, ఇక్కడికి వెళ్ళేసరికి మారిపోయింది. సో కమిట్ ఐడీస్ ఆల్సో విల్ బి చేంజ్డ్. కమిట్ ఐడి విల్ బి చేంజ్డ్ ఇన్ రీబేస్. సో ఇదనమాట రీమెర్జ్ కి రీబేస్ కి డిఫరెన్స్. సో ఇది డెఫినెట్లీ ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు ఈ క్వశ్చన్. ఎలాంటి సిచ్యువేషన్ లో మెర్జ్ యూస్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో రీబేస్ యూస్ చేయాలి? ఇఫ్ ఏ బ్రాంచ్ ఈస్ developed by multiple persons, what do you suggest? Which one is good? Prefer merge. ఎందుకంటే ఏది ఎవరు చేశారు అనేది క్లియర్ గా మనకు తెలియాలి. ఇఫ్ ఏ బ్రాంచ్ ఈస్ developed by single person, then you can go for rebase. If you want history to be preserved, which one? Merge. If you don't care about history, then go for rebase. సో ఎలాంటి కేసెస్ లో మనకి హిస్టరీ అవసరం అంటే, లైక్ ఇప్పుడు వెబ్ అప్లికేషన్ ఉంది, ఆండ్రాయిడ్ ఉంది. ఆండ్రాయిడ్ కి వర్షన్స్ ఉంటాయా ఉండవా? సో ఆండ్రాయిడ్ కి వర్షన్స్ ఉంటాయి. Facebook.com కి వర్షన్స్ ఉన్నాయా లేదా? Facebook.com కి వర్షన్ అనేది ఎప్పుడు ఉండదు, జస్ట్ Facebook.com. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక అప్లికేషన్ మల్టిపుల్ వర్షన్స్ ని సపోర్ట్ చేస్తూ ఉందో, అప్పుడు మనకు హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి కేసెస్ లో మనము మర్జ్కి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే ఒక అప్లికేషన్ మల్టిపుల్ వర్షన్స్ ని లేకుండా వెబ్ అప్లికేషన్స్ లైక్ సింపుల్ మైక్రో సర్వీసెస్, వీ కెన్ గో ఫర్ రీబేస్. బట్ రీబేస్ చేయడం అంటే ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. మేక్ షూర్ హౌ రీబేస్ వర్క్స్. అంటే ఇక్కడ కమిట్ ఐడీస్ చేంజ్ అవుతున్నాయి. ఓకే, హిస్టరీ అనేది ఉండట్లేదు, ప్రిజర్వ్ అవ్వట్లేదు, లీనియర్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో అలాంటి కేసెస్ లో మనం యూస్ చేయాల్సి వస్తుంది. Now let us search merge versus rebase. Combines changes from one mention preserving the history of repository. New commit and results in a diamond shape non-linear. Rebase moves changes from one branch to another, rewriting the history. Rewriting అంటే ఏంటి? చేంజ్ అవడమే. And create a linear structure. Rebasing does not create a merge commit. Easy differences. When to use? Developers often use rebasing to polish a feature branch before merging into the main code base. They can use rebasing to delete obsolete ones and make sure everything is in order. ఇది నేను చెప్తాను తర్వాత. స్క్వాషింగ్ అనేది సో అది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి అనమాట. జనరల్ గా వీళ్ళు సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ చూద్దాం. మాస్టర్ బ్రాంచ్ చేసేటప్పుడు మార్చ్ చేయమంటున్నారు వీళ్ళు, అండ్ వేరే వాళ్ళ నుంచి చేంజెస్ తీసుకునేటప్పుడు రీబేస్ చేయమంటున్నారు.
స్క్వాషింగ్ అనేది నేను చెప్తాను. స్క్వాషింగ్ అంటే మల్టిపుల్ వాటి కలిపి. ఓకే. సో ఇదంతా కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. సో జనరల్ గా ఇది చెప్పొచ్చు మీరు ఇంటర్వ్యూస్ లో. దిస్ వాట్ వీ డూ. మైక్రో సర్వీసెస్ అనేది ఏంటి అంటే చిన్న చిన్న మైక్రో సర్వీస్ అంటే ఇప్పుడు పాతకాలంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉండేవి. లైక్ ఒకే బ్రాంచ్ లో 20-30 మంది కలిసి వర్క్ చేయాల్సిన అవసరం ఉండేది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఖచ్చితంగా మర్జ్ అనేది వాడాలి. ఎందుకంటే ఎవరు ఏం చేంజెస్ చేశారనేది తెలియాలి కాబట్టి. బట్ రీబేస్ లో ఏంటి అంటే ఇక్కడ ఐడీసే చేంజ్ అయిపోతున్నాయి కాబట్టి సో దిస్ ఈస్ ఓన్లీ వర్క్ ఫర్ మైక్రో సర్వీసెస్. మోడర్న్ డెవలప్మెంట్ కి వర్క్ అవుతుంది. అండ్ యూ షుడ్ ఆల్సో అవేర్ ఆఫ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. ఇక్కడ రీరైటింగ్ హిస్టరీ జరుగుతుంది కాబట్టి. సో లెట్ us take 5 minutes break then and we'll come back. సో నెక్స్ట్ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఐ థింక్ వీఆర్ బ్యాక్. సో మనకి ఇక్కడ మర్జ్ రీబేస్ చూస్తున్నాం కదా. సో ఇది మనకు ఈ పాయింట్స్ ఉంటాయి చాలా వెబ్సైట్స్ లో. బట్ దీని యాక్చువల్ మీనింగ్ ఏంటో మనకు తెలియదు ఇట్లా మనం చేసే వరకు. ఇలా చేసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కన్విన్స్ అవ్వగలం చెప్పడానికి ఆన్సర్. ఇప్పుడు ఇదంతా నేను చేసి చూపించకపోతే ఇలా సింపుల్ గా ఆన్సర్ చెప్పేశానంటే ఇది మీరు డెఫినెట్లీ రిపీట్ చేయలేరు ఇంటర్వ్యూలో. అంత కాన్ఫిడెంట్ గా మనం ఎక్స్ప్రెస్ చేయలేము అనమాట. సో అందుకే నేను ఇదంతా చేశాను. ఇప్పుడు రీరైట్ అనేది ఎలా జరుగుతుంది? రీరైటింగ్ హిస్టరీ అన్నాను కదా, అది ఎలా జరుగుతుంది? జస్ట్ సింపుల్ గా రీరైటింగ్ హిస్టరీ అంటే సరిపోతుంది. అది ఎలా జరుగుతుంది? సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే గిట్ ఈ బ్రాంచ్ ని దీని మీదకి మెయిన్ పైకి రీబేస్ చేసేటప్పుడు ఓకే. సో ఫస్ట్ ఈ బ్రాంచ్ మొదట్లోకి వెళ్తుంది. ఈ బ్రాంచ్ మొదలంటే ఏది? ఇది కారం దోశ కదా. ఈ బ్రాంచ్ మొదలంటే ఏది? 9. ఈ బ్రాంచ్ మొదలంటే ఇదే, లైక్ దిస్ వన్. ఇది ఆల్రెడీ ఇదే కమిట్. ఇక్కడికి వెళ్తుంది అనమాట. రీబేస్ అంటే ఏంటి మీనింగ్? చేంజింగ్ ద బేస్ అని కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీబేస్? చేంజింగ్ ద బేస్. సో ఈ బ్రాంచ్ మొదట్లోకి వెళ్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ కమిట్ ఇన్ దిస్ బ్రాంచ్. ఇక్కడికి వెళ్ళి సో ఈ చేంజెస్ తీసుకెళ్లి మెయిన్ బ్రాంచ్ పైకి తోస్తుంది అనమాట. నౌ ఇట్ విల్ పుష్ ద చేంజెస్ హియర్. బట్ ఇక్కడ మొత్తం రిఫరెన్స్లు అన్ని మారిపోతాయి కాబట్టి మనకు కమిట్ ఐడి అనేది చేంజ్ అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కమిట్ తీసుకుంటుంది. సో దీంట్లో ఏం చేంజెస్ చేశారో తీసుకెళ్లి దీని రిఫరెన్స్ మార్చేసి దీన్ని మళ్ళీ ఇక్కడికి వెళ్తుందాం. సో దిస్ ఈస్ హౌ ఇట్ రీరైట్స్ ద చేంజెస్. రీబేసింగ్ అనేది. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ సింపుల్ గా గిట్ లో చూస్తే మనం చాట్ జీపీటీలో when to prefer what, when to use much, when to use rebase. When multiple developers are working on the same branch, then merge is safer. Okay. Okay. So you are working in a collaborative environment. Multiple persons are working, then go for merge. You want history, go for merge.
ఓకే, బ్రాంచింగ్ విజిబుల్ అంటే ఇలా ఒక కంప్లీట్ స్ట్రక్చర్ కావాలంటే ఇలా కావాలంటే యూ కెన్ గో ఫర్ దట్ వన్. ఎప్పుడు రీబేస్, యు ఆర్ వర్కింగ్ సోలో ఆర్ యువర్ చేంజెస్ హ్యావ్ నాట్ బీన్ షేర్డ్. సో మీ బ్రాంచ్ మీద మీరు ఒక్కరే పని చేస్తుంటే దెన్ యూ కెన్ గో ఫర్ రీబేస్ అన్నమాట. దట్ ఈస్ ద సింపుల్ రూల్. ఫైనల్ సమ్మరీ, నెవర్ రీబేస్ కమిట్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ పుష్ టు ఏ షేర్ రిపోజిటరీ. సో సింపుల్ గా మీరు ఇవి చెప్పేయచ్చు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగితే. ఓకే, సో దిస్ ఇస్ Shawnee వర్సెస్ రీబేస్. నెక్స్ట్ పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి, ఇంటర్వ్యూ కోసం అనే కాదు, దిస్ ఇస్ యూస్ఫుల్ ఇన్ అవర్ ప్రాజెక్ట్స్ ఆల్సో వైల్ యూ ఆర్ డూయింగ్. ఓకే, సో గిట్లో ఎవరైతే క్లారిటీగా ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రాజెక్ట్ లో ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, హౌ యూ రిజాల్వ్ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేస్తావు అనేది. మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అసలు ఎందుకు వస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఎగ్ దోశ చేద్దాం అనుకుంటున్నాం. సో మన టీంలో ఇద్దరు ఉన్నారు, 2 మెంబర్స్. మనం వాళ్ళకు ఎగ్ దోశ ప్రాజెక్ట్ ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు ఎగ్ దోశ ప్రిపేర్ చేయాలి. ఓకే, సో ఎగ్ దోశ ప్రిపేర్ చేయాలి అంటే 2 మెంబర్స్ లైక్ ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. ఎగ్ దోశ బై సురేష్, ఎగ్ దోశ బై రమేష్. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్ దోశ సురేష్ చేస్తాను. ఫుల్ ఓకే, నో చేంజెస్. గిట్ చెక్అవుట్ -b ఎగ్ దోశ బై రమేష్ అని. సురేష్ నేను చెప్పాను, సురేష్. సురేష్ ఎగ్ దోశ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. నేను ఎగ్ దోశ అని వేసి ప్యారల్ గా మనకు రమేష్ కూడా. సో రమేష్ అంటే ఇంకొక సిస్టమ్ కదా, ఇంకొక సిస్టమ్ మనం తేలేం కాబట్టి నేను ఇప్పుడు ఇంకొక గిట్ బ్యాచ్ తీసుకుంటున్నా వేరొక లొకేషన్ లో. ఓకే, గిట్ క్లోన్ సురేష్ కి రమేష్ కి ఒకేసారి ఇస్తున్నాం అనమాట. సిడి గిట్ దోశ చెక్అవుట్ -b ఎగ్ బై రమేష్. ఓకే, సో జనరల్ గా జస్ట్ అనదర్ పర్సన్ అనుకోండి. ఓకేనా, సో ఫస్ట్ సురేష్ చేస్తున్నాడు దోశ, ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి తను 2 ఎగ్స్ అలాగే దోశ ఫ్లోర్, తర్వాత 2 ఎగ్స్ వేస్తున్నాడు. గిట్ యాడ్ గిట్ కమిట్ -m added 2 eggs. Git push egg Suresh. Origin. Git log. సో ఇది FEB నుంచి మన సురేష్ సో నెక్స్ట్ ఇంకొక కొంచెం కారం వేసాడు.
added star git log one line. The సో ఈలోపు మన అనదర్ పర్సన్ ఉన్నారు కదా, సో ఇతను కూడా స్టార్ట్ చేయాలి కదా. సో ఇతను ఏం చేస్తున్నాడు, తను స్నిక్ తో స్టార్ట్ చేసి ఇతను ఏం చేస్తున్నాడు అంటే, ఇతనికి బాగా ఎగ్స్ అంటే ఇష్టం అనుకుంటా, 3x 3x వేసాడు. గిట్ స్టేటస్ చూస్తే గిట్ యాడ్ గిట్ కమిట్ -m 3x git push origin egg ramesh git log one line. రమేష్ కమిట్ ఐడి ఇది. సో రమేష్ సపరేట్ గా చేస్తున్నాడు కదా. సో రమేష్ సపరేట్ గా చేస్తున్నాడు కాబట్టి రమేష్ కి సపరేట్ గా వచ్చాయి. సో రమేష్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ లోపల ఏంటంటే సురేష్ ఓకే ఇంకా ఎగ్ దోశ రెడీ అయిపోయింది కదా అని చెప్పేసి ఇతను వచ్చేసి ప్రొడక్షన్ లోకి పంపించేద్దాం. ఓకే సురేష్ ఎగ్ దోశ ప్రాజెక్ట్, ఎగ్ దోశ ఫీచర్ పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసేసాడు. ఓకే అయిపోయింది. ఇక్కడ రివ్యూస్ కోసం వెళ్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, రివ్యూ కూడా వచ్చేసింది అనుకుంటాం. అప్రూవల్ వచ్చేసింది. మార్చి కూడా అయిపోయింది. ఓకే సో ఎగ్ దోశ అనేది వెళ్ళిపోయింది. ఓకే సో ఈ లోపు ఇంకా రమేష్ కూడా చేస్తున్నాడు కదా. సో రమేష్ కూడా చేస్తూ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు నేను ఒక పేపర్ ఇచ్చేసి ఒక టాపిక్ ఇచ్చేసి ఒక ఇద్దరికి నేను కొన్ని పాయింట్స్ రాయమన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ రాసినప్పుడు కదా. సో ఇతను కారం ఆయిల్ కారం బదులు ఆయిల్, ఓన్లీ ఆయిల్ ఎగ్ వేసాడు అనుకుంటాం. కారం వేయలేదు. This is this 4 to 6. సో ఈ లోపల ఇతను మన వాడు మెర్జ్ చేసేసాడు. మెర్జ్ చేసినప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి కామెంట్స్. వీటితో కామెంట్స్ చూస్తే మనకు మర్జ్ వచ్చేసి ఇది సురేష్ మర్జ్ చేసేసాడు.
ఇది ముందుకు వెళ్ళిపోయింది. A478. సో అంతే కదా. D8AC5. D8AC5 ఇది ముందుకు వెళ్ళిపోయింది. సో ఇంకా మనకు ఇక్కడ రమేష్ చేస్తూనే ఉన్నాడు. ఓకే. సో ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇతను వచ్చేసి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాడు. ఎవరు? రమేష్. రమేష్ ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయాలని చూస్తాడు. ఎక్సోస్ బై రమేష్. ఇక్కడ ఏమొచ్చింది? దిస్ బ్రాంచ్ హ్యాస్ కాన్ఫ్లిక్ట్స్. కాన్ఫ్లిక్ట్స్ ఏంటి? సరే మనం పుల్ రిక్వెస్ట్ అయితే రైజ్ చేసేద్దాం. కాన్ఫ్లిక్ట్స్ ఏంటి తెలియాలంటే ఇప్పుడు రమేష్ పుల్ రిక్వెస్ట్ రైజ్ చేశాడు. రమేష్కి ఇక్కడ ఏమొచ్చింది? దిస్ బ్రాంచ్ హ్యావ్ కాన్ఫ్లిక్ట్స్ అని వచ్చింది. సో కాన్ఫ్లిక్ట్స్ అని వచ్చినప్పుడు ఇతను ఏం చేస్తాడు? రమేష్ అసలు ఏంటి ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేది తెలుసుకోవాలి కదా. గిట్ చెక్అవుట్ మెయిన్. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? లైక్ ఇండియా పాకిస్తాన్ కి కాన్ఫ్లిక్ట్ అనేది కాశ్మీర్ విషయంలో వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎవరు రిజాల్వ్ చేసుకోవాలి? సో ఎవరి మధ్యలో అయితే కాన్ఫ్లిక్ట్ వచ్చిందో వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ సురేష్ కి రమేష్ కి చేసిన కోడ్ లో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఒకరేమో 2 ఎగ్లు వేశారు, ఇంకొకరేమో 3 ఎగ్లు వేశారు. సో గిట్ కన్ఫ్యూజ్ అవుతుంది కదా. లైక్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? సో హౌ డు యూ రిజాల్వ్ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అనే క్వశ్చన్ మిమ్మల్ని అడిగినప్పుడు కాన్ఫ్లిక్ట్ కమ్స్ when git finds different code in the same line. ఒక లైన్ నెంబర్ లో డిఫరెంట్ కోడ్స్ ని కానీ గిట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు గిట్ కి అర్థం కాదు కదా ఏది ఉంచాలి, ఏది తీయాలి. దెన్ గిట్ విల్ గివ్ కాన్ఫ్లిక్ట్. నౌ డెవలపర్స్ షుడ్ డిస్కస్ అండ్ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఇప్పుడు ఎగ్దోస్ అనేది ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు వేరే ఒకరు ఇంకొక టైప్ ఆఫ్ ఎగ్దోస్ తీసుకొచ్చేసారు. లైక్ అతను ఏం చెప్తున్నా అంటే ఇది బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇద్దరిని కూర్చోబెట్టి ఏది వేస్తే బాగుంటుంది అనేది డిస్కస్ చేసి డిసైడ్ చేసి తర్వాత మళ్ళీ ఒక కొత్త రకం ఎగ్దోస్ రిలీజ్ చేయాలి. సో ఇప్పుడు రమేష్ కదా ఇతను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇతను ప్రెసెంట్ ఏం ఎగ్దోస్ వెళ్తుంది అనేది ఫుల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇతను దాంట్లోకి వెళ్ళి గిట్ చెక్అవుట్ ఎగ్ రమేష్ దాంట్లోకి వెళ్ళి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇతను ఆ చేంజెస్ ని దీంట్లో తెచ్చుకోవాలి. గిట్ మర్జ్ మెయిన్. ఓకే. సో ఇప్పుడు గిట్ మర్జ్ మెయిన్ అసలు ఏం ఎగ్దోస్ రన్ అవుతుంది మన దాంట్లో ప్రెసెంట్ అనేది తీసుకొని ఇతను దాంట్లోకి తెచ్చుకున్నాడు. ఇతను దాంట్లోకి తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు ఇతన్ని కాదు కదా. సరే ఇప్పుడు నేను ఈ ఫైల్ ఓపెన్ చేయాలి అంటే న్యూ ఫైల్ సరే దాంట్లోకి వెళ్దాం. నేను ఇది నోట్ ప్యాడ్ తో ఓపెన్ చేస్తాను. సో చూసారా గిట్ ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఫైండ్ అవుట్ చేస్తుందో ఇది ఎవరిది? ఇది రమేష్ ది, ఇది సురేష్ ది. సో ఇక్కడ క్లియర్ గా ఉంచండి. ఇది మెయిన్ బ్రాంచ్ లోంచి వస్తుంది. అంటే మెయిన్ బ్రాంచ్ లో ఈ కోడ్ ఉంది, మీ దాంట్లో ఈ కోడ్ ఉంది. ఇప్పుడు నేను ఏది పెట్టమంటారో అని అడుగుతుంది. సో ఇఫ్
Git shows Git shows conflicts using less than and greater than symbols. ఓకే. సో ఇక్కడ క్లియర్ గా చెప్తుంది ఇది. హెడ్ అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళది. రమేష్ కదా వర్క్ చేస్తున్నాడు. అది ఇతని చేంజెస్. మెయిన్ అంటే ఇది ప్రెజెంట్ ఉండేది. ఇప్పుడు మీరిద్దరు నేనేం చేయాలి? సురేష్ దగ్గరికి వెళ్ళి మన టీమ్ లీడర్ ని మధ్యలో లైక్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎలా అయితే యునైటెడ్ నేషన్స్ ని పెట్టుకొని ఉందో ఒక పెద్ద మనిషి లాగా మన టీమ్ లీడర్ ని పెట్టుకొని డిస్కస్ చేసి ఇప్పుడు ఎలా చేద్దాం ఎగ్ దోశ అన్నప్పుడు ఓకే 3 eggs అనేది మరీ టూ మచ్ అయిపోతుంది. అది మాన్స్టర్ ఎగ్ దోశ అవుతుంది. సో 2 ఎగ్ దోశ సరిపోతుంది. అండ్ నువ్వు ఆయిల్ వేసావు, కారం కూడా వేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అండ్ ఆయిల్ కాకుండా నెయ్యి సంథింగ్ ఏదో ఒకటి సమ్ చేంజెస్. ఇప్పుడు సరే ఒక ఎగ్ దోశ, 1 వద్దు, 2 వద్దు, 3 వద్దు, ఒక ఎగ్ చాలు. ఒక ఎగ్, ఆయిల్ అండ్ కొంచెం కారం అండ్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది అని వాళ్ళు అనుకున్నారు. ఆబ్వియస్లీ దోశ ఫ్లోర్ కూడా ఉండాలి. అది ఇందాక ఇతను మర్చిపోయాడు. ఓకే, ఇది ఎగ్ దోశ. అప్పుడు ఇంక ఈ పిచ్చి ఇదంతా తీసేయాలన్నమాట, ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అని. ఓకే, సో ఇది ప్రాపర్ ఎగ్ దోశ. ఒక ఎగ్, కొంచెం ఆయిల్, కొంచెం కారము, దోశ ఫ్లోర్. ఓకే, సో ఇది ప్రాపర్ ఎగ్ దోశ. ఆ పిచ్చి పిచ్చి క్యారెక్టర్స్ అన్ని తీసేసిన తర్వాత గిట్ క్రియేట్ చేసిన ఎక్స్ట్రా క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి, మర్జింగ్ అని వచ్చిందా. సో ఇప్పుడు గిట్ యాడ్, మళ్ళీ గిట్ కమిట్ -m resolved conflicts, git push egg Ramesh. Sorry, రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మర్జింగ్ అనేది రాలేదు, ఎందుకంటే అయిపోయింది కాబట్టి. ఇప్పుడు నేను గిట్ పుష్ దీనిలోకి పుష్ చేయొచ్చు. గిట్ పుష్ ఆరిజిన్ ఎగ్ రమేష్. ఇప్పుడు ఎగ్ రమేష్ లోకి చేంజెస్ వెళ్ళిపోయినాయి, రిజాల్వ్ చేసిన చేంజెస్. ఇప్పుడు మన ఎగ్ రమేష్ వచ్చాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయా? ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇక్కడ పర్సన్ మన టీమ్ మెంబర్స్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు బానే ఉందిలేండి ఎగ్ దోశ అనుకొని వాళ్ళు రివ్యూ ఇస్తారు, అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేశాక వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఎవరైతే రమేష్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. రమేష్ కి అప్రూవ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇతను మర్జ్ చేయాలి. కాన్ఫ్లిక్ట్స్ క్లియర్ అయ్యాయి కదా. మంచి ఓకే, మంచి కదా ఇందాక నేను వాడేది మంచి. సో ఇప్పుడు మనం అనుకున్నట్లు మనకు రెడీ అయిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. సో కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చినప్పుడు మీరు ఇలా ఆన్సర్ చెప్పాలి. Conflict comes when Git finds different code in the same line. Then Git will give conflict. Now developers should discuss and resolve conflicts. Git shows conflicts using less than and greater than symbols. Okay, we have to discuss and decide what code we can keep. Then remove the special characters and proceed to commit. Okay. So ఇలా కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేయాలి. So this is what two important things today I plan to tell you.
మర్జ్ అంటే ఏంటి, రీబేస్ అంటే ఏంటి, when to use merge, when to use rebase, when we get conflicts, how to resolve them. We can stop till here today. Any questions? Santa. హలో సార్, ఐఎమ్ ఆడిబుల్ సార్. Yes. సార్ లాస్ట్ వీక్ ఒకసారి అదొకసారి ఆ కోడ్ చూపిస్తాను సార్. ఇదేనా? మనకు మామూలుగానే ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ లోనే ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది సార్. ఓకే. కానీ మనం ఇలా ఎక్స్ట్రాగా ఏఎల్బి అనేది ఎందుకు క్రియేట్ చేస్తాం? లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ ఉంది మనకి? మనకు ఇక్కడ ఎక్స్పెన్స్ కేట్ లోనే ఒక సర్వీస్ ఉంది సార్, లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ ఉంది. ఎక్స్పెన్స్ లోపల ఉండే సర్వీసా, క్యూబర్నెటిస్ సర్వీసా? ఎస్ సార్. అది లోడ్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ పాడ్స్. ఓకే. ఇది లోడ్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఓకే. లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఒక్క చోట కాదు, చాలా చాలా చోట్ల అవసరం అవుతుంది. ఓకే. ఇప్పుడు మేనేజర్ లోడ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటాడు, మేనేజర్ కింద మల్టిపుల్ లీడ్స్ ఉంటారు కదా, హీ హ్యాస్ టు బ్యాలెన్స్ ద లోడ్. అగైన్ టీమ్ లీడర్ కింద మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు కదా, హీ హ్యాస్ టు బ్యాలెన్స్ ద లోడ్. అగైన్ సీనియర్ ఇంజనీర్ కింద మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు కదా, హీ హ్యాస్ టు బ్యాలెన్స్ ద లోడ్. సో లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఒక్క ఏరియాలోనే కాదు, మల్టిపుల్ ఏరియాస్ లో ఉంటుంది అనమాట. ఓకే. ఓకే సార్. ఇప్పుడు మనము ఇప్పుడు ఒకసారి ఏంటి టెరాఫార్మ్ AWS కేసు ఒకసారి కోడ్ చూపిస్తాను. ఓకే. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ సార్. మనం ఇక్కడ చేసేది డైరెక్ట్ గా ఇంగ్రెస్ కంట్రోలర్ లోడ్ బ్యాలెన్సర్ చేస్తున్నామా, లేకపోతే ఒక క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుందాం? ఇది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్, నాట్ క్లాసిక్. నాట్ క్లాసిక్ అంటే ఇంగ్రెస్ కంట్రోలరే కదా. ఇంగ్రెస్ కంట్రోలర్ ఈజ్ నథింగ్ బట్ ఏఎల్బి. కరెక్ట్. ఓకే. సో మీరేంటి ప్రెసెంట్? సార్ నేనేం వర్క్ చేయట్లేదు సార్. బీటెక్ 2021 పాస్డ్ అవుట్ సార్. ఓకే. నెక్స్ట్ 3 years అంటే 21 to 24 నేను యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే. ఇది మీ ఫస్ట్ ఐటీ కోర్సా? ఎస్ సార్, దిస్ ఇస్ ఫస్ట్ ఐటీ కోర్స్. ఓకే. సో మీరు చూస్తున్నారు, కంటిన్యూస్ గా జాయిన్ అవుతున్నారు సెషన్స్, ప్రాక్టీస్ అంతా ఫైన్? ఎస్ సార్, వస్తున్నాను సార్. థ్యాంక్ యూ. Okay. Okay. If no questions, that's all from today's session. Okay, see you tomorrow. Bye.